హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మా నా సలూన్ అయితే యానివర్సరీ అనమాట. నేను పార్లర్ పెట్టి 6 ఇయర్స్ అవుతుంది. సో, ఈ ఇయర్‌తో నా 6థ్ యానివర్సరీ అనమాట. నా వర్క్‌కి, నా పార్లర్‌కి. సో, నాకు చాలా హ్యాపీగా ఉంది. 6 ఇయర్స్ ఒక్కదాన్నే ఇలా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసుకొని వస్తున్నాను. ఎందుకంటే స్టాఫ్ కూడా లేరు. సో, నేను ఒకటే చేసుకుంటాననమాట అన్నీ. సో, ప్రెజెంటు. సో, ఇలా చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. సో, ఈరోజు 6థ్ యానివర్సరీ నిన్నే అన్నీ క్లీన్ చేసేసానండి మొత్తము. మళ్ళీ ఒకసారి పొద్దున్నే వచ్చి ఒకసారి మొత్తం చిమ్మేస్తున్నాననమాట. మళ్ళీ ఒకసారి చిమ్మేసి మొత్తం క్లీన్ చేసేద్దామని చెప్పేసి. సో, మొత్తం ఇలా హాల్ ఇదొచ్చి రిసెప్షను, లోపలుండేదొచ్చి మనకి ఐబ్రో చైర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇదొచ్చి మనకి రిసెప్షన్ లాగా క్లయింట్స్ ఎవరన్నా వస్తే చూపించడానికి, వాళ్ళు కూర్చోవడానికి, మనం మెనూ చూపించి మాట్లాడడానికి జస్ట్ ఇది చిన్న రిసెప్షన్ అనమాట. సో, మొత్తం ఇలాగా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. మార్నింగే వచ్చి ఈరోజు కొంచెం తొందరగానే వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ క్లయింట్స్ వచ్చేస్తారు కదా! సో, అందుకనేసి నేను కొంచెం తొందరగా వచ్చి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అనమాట. క్లీనింగ్ అయిపోయినాక జస్ట్ ఇంకా ఇలా మనకి ఉంటుంది కదా, టేబుల్ ఉంటుంది కదా, దానిపైన అంతా డస్ట్ చేరిపోతుంది. సో, మొత్తం ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను. సో, అనుకుంటారు వెళ్ళి ఇంట్లో వర్క్ చేసుకొని, ఇంట్లో మొత్తం వర్క్ చేసుకొని, పిల్లలకి క్యారీ పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లీనింగ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఉంటుందన్నమాట. క్లీనింగ్ మొత్తము ఇవంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం మళ్ళీ ఎందుకంటే డస్ట్ పడిపోతుంది కదా, డే టు డే మొత్తం చేసేస్తూ ఉంటానన్నమాట. సో, మొత్తం మళ్ళీ దానిపైన చైర్స్ అవన్నీ ఎక్కడ ఉండేటివి అక్కడ పెట్టేస్తున్నాను. సో, ఇది వచ్చి మళ్ళీ ఐబ్రో చైర్ అనమాట. లోపల మనం సర్వీస్ చేసుకునే చోటు హెయిర్ వాష్ ఇవంతా ఇక్కడే జరుగుతుందనమాట. సో, ఇక్కడ కూడా మళ్ళీ నేను ఒకసారి మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. వెట్ టిష్యూ పెట్టేసి క్లీన్ చేసామంటే నీట్గా ఉంటుంది. సో, ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా క్లయింట్స్ నెక్స్ట్ తొందరగా మనం పూజ చేసుకునేయాలి కదా, మొత్తం క్లీన్ చేసేసుకొని అందుకు క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో, నిన్నే మొత్తం దీపాలు అన్నీ కడిగి పెట్టేశాను. సో, ఈరోజు మళ్ళీ నేను బొట్లు ఈరోజు పెట్టుకుందామనేసి నేను నిన్న పెట్టలేదనమాట. సో, నిన్న అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు బొట్లయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. సో, రిసెప్షన్ ఎంటర్ అవుతున్న రైట్ సైడ్ అయితే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. నాకు ఈ ఫోటో ఫ్రేమ్ అంటే చాలా ఇష్టము. అమ్మవారు అయితే చాలా కళగా ఉంటారు. సో, ఇది వచ్చి నేను అంటే ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ ఉండిందనమాట ఈ ఫోటో ఫ్రేము. ఎవరికో రాసిపెట్టునింది. సో, అది నాకు దక్కిందనమాట. ఇలా లక్ష్మీ అమ్మవారిది వాళ్ళు ఆర్డర్ చేశారనమాట, మాకు ఈ సైజ్ కావాలి అనేసి. సో, ఇలా సైజ్ కావాలి అన్నప్పటికీ వాళ్ళేమో మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళలేదంట. సో, నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది. నాకు ఇది కావాలంటే మేడం వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళు ఒకవేళ తీసుకోలేదంటే మీకు ఇస్తానండి అనేసి అన్నారు. సో, ఫోన్ చేసి కనుక్కున్నారు
ఉన్నారనమాట. వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో, ఇంకా అప్పటికే ఆర్డర్ ఇచ్చి చాలా డేస్ అవుతుంది. ఒకసారి నేను కనుక్కుంటాను అన్నారు. సో, మీరు కనుక్కోండి. వాళ్ళు తీసుకుంటే తీసుకొనివ్వండి. లేదు అంటే నాకే ఇవ్వండి. నాకు అమ్మవారు చాలా బాగా నచ్చారు అనేసంటే, సో, వాళ్ళు ఫోన్ చేశారు. లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయలేదు అంటే ఇంకా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదనే కదా! సో, సరే మేడం మీరు తీసుకోండి. ఒకవేళ వాళ్ళు వచ్చారంటే మళ్ళీ నేను వాళ్ళకి సేమ్ ఫోటో ఫ్రేమ్ కావాలంటే కూడా నేను రెడీ చేసి ఇస్తాను అనేసి నాకు ఇచ్చారనమాట. అమ్మవారు ఎంత కళగా ఉంటారంటే ఫోటో ఫ్రేము చాలా బాగుంటారు. నేను ప్రతిసారి మాల వేసినప్పటికీ అమ్మవారిని చూసి మురిసిపోతూ ఉంటానన్నమాట. అంత బాగుంటారు. సో, ఇదంతా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా అక్షయ పాత్ర దగ్గరికి వచ్చి ఫ్లవర్స్ వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడంతా ఫస్ట్ మనం ఇవంతా రెడీ చేసుకుంటే అన్నీ రెడీ చేసేసుకున్నామంటే దీపం పెట్టుకోవడానికి పీస్ఫుల్గా ఉంటుంది. సో, ఇవంతా మనం రెడీ చేసుకుంటే నెక్స్ట్ దీపం పెట్టేసుకోవచ్చు అనమాట. సో, నేను ఒకటి రెడీ చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డోర్స్ దగ్గర ఇది వేస్తున్నాను అనమాట. బంతి పూలు తీసుకొని వచ్చామన్నమాట. అది కట్టింది కాదు. సో, ఇలా మనం కట్ చేస్తే కొంచెం ఊడిపోతుంది అనమాట. 2-3 ఫ్లవర్స్ వేసామంటే ఇలా చుట్టామంటే ఉండిపోతుంది. సో, అందుకు నేను అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. సో, ఇవంతా రెడీ చేసామంటే తొందరగా దీపం పెట్టేసుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టేసుకున్నామంటే పూజ అయిపోతుంది. నెక్స్ట్ క్లయింట్స్ వస్తారనేసి నేను ఫాస్ట్గా చేస్తున్నాను. సో, దేవుడికి చాలా బాగా దండం పెట్టుకున్నాను. పూజ జరిగింది. ప్రశాంతంగా ఉందనమాట. సో, దేవుడికి ఇంకా నా పార్లర్ ఇంకా చాలా బాగా సక్సెస్‌ఫుల్‌గా ఇంకా నేను అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ సక్సెస్ రావాలి అనేసి కోరుకుంటున్నాను. సో, ఎందుకంటే మనం కష్టపడిన దానికి ఫలితం అనేది ఎప్పటికన్నా ఉంటుంది. ఆ నమ్మకం అయితే ఉంది. కొంచెం లేట్ అయినా కూడా సక్సెస్ అనేది మన జీవితంలో కంపల్సరీ వస్తుందనమాట. సో, నేను అది బిలీవ్ చేస్తాను. సో, పూజ అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అండి. మా పిల్లలు వచ్చారు. వీళ్ళే మా పిల్లలు. పిల్లలని చెప్పడం కాదు కానీ నాకు మదర్స్ కంటే ఎక్కువ నా పిల్లలే అంటే నాకు ప్రాణం అసలు. వాళ్ళు లేకపోతే నేను 1 డే కూడా ఉండలేను. నాకు పిచ్చి పట్టిపోతుంది. సో, వాళ్ళు నాకు చిన్న ఇప్పుడు నేను పార్లర్ పెట్టి 5 ఇయర్స్ అవుతుంది ఓన్‌గా. 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తారంటే, మమ్మీ నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, అనేసి ప్రతి సపోర్ట్ చేస్తారు. మా హస్బెండ్ లేనిదే అసలు ఇంతవరకు కూడా నేను రాలేననమాట. మా హస్బెండ్ సపోర్ట్ లేనిదే. ఆయన వల్లే నేను ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అంటే అది మా హస్బెండ్ కారణమే అనమాట. 100% సపోర్ట్ చేస్తారు మా హస్బెండ్. సో, నా హస్బెండ్, పిల్లలు వల్ల నేను ఈరోజు ఒక మదర్‌కి, ఒక లేడీకి ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. అది లేనిదే మనం ఏం సక్సెస్ చేయలేము. సో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.